ఫ్రెండ్స్, ఈ సెప్టెంబర్లో కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఒక్క నిమిషం కూడా తొందరపడకండి. ఎందుకంటే ఈ ఒక్క నెలలోనే ఐఫోన్ 18 సిరీస్తో పాటు సామ్సంగ్ S26 FE, ఒప్పో K15 సిరీస్, షామీకి సంబంధించిన 18 సిరీస్, ఇవే కాకుండా ఇంకా చాలా క్రేజీ ఫోన్స్ అయితే రాబోతున్నాయి. దీంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి తెలుసా? ఈ సెప్టెంబర్లోనే మనకు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ రాబోతుంది. సో దానిలో మనకు చాలా మొబైల్స్ మీద భారీగా డిస్కౌంట్ దొరికే అవకాశాలు ఉన్నాయి. మరి ఎంత తక్కువ ధరలో దొరుకుతాయి అనేది మనకు నెక్స్ట్ మంత్లో తెలిసిపోద్ది. అలా డిస్కౌంట్ వచ్చినప్పుడు మీకు వెంటనే తెలియాలి అంటే మన టీటీటీ లూట్స్ టెలిగ్రామ్ ఛానల్ లేదా తెలుగు టెక్ డీల్స్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి. QR కోడ్స్ ఇక్కడ చూపిస్తాను, లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నన్ను అడిగితే ఇప్పుడు మీరు ఏ వస్తువులు కొనుక్కోకండి, ఇన్ని రోజులు ఆగిన వాళ్ళు ఇంకో కొన్ని రోజులు ఆగండి. దాని తర్వాత మీకు అది ల్యాప్టాప్ అయినా కానివ్వండి, టీవీ అయినా కానివ్వండి, వాచెస్ అయినా కానివ్వండి, చాలా ప్రోడక్ట్స్ మీద మంచి డిస్కౌంట్స్ అయితే వస్తాయి. నేను కూడా ఒక మాట కొందాం అనుకుంటున్నాను, నాకు అర్జెంటే, కాకపోతే ఇంకొక 10-15 రోజులు అయితే డిస్కౌంట్ వస్తుంది అని చెప్పేసి కావాలని డిలే చేస్తున్నాను. సో మరి మీరు కూడా ఏదైనా ఒక ఇటువంటి 40-50 వేలు పెట్టి ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు కంపల్సరీ ఆగండి, మీ చాట్ డబ్బులు అయితే సేవ్ అవుతాయి. అలానే మొబైల్ ఫోన్ల విషయానికి వచ్చినట్టయితే 40-50 వేలు పెట్టి ఇప్పుడు మీరు ఫోన్ కొనుక్కోవాలి అనుకున్నారనుకోండి, ఇవే డబ్బులు ఇంకొన్ని రోజులు ఆగిన తర్వాత కొనుక్కుంటే మీకు ఇంకా మంచి స్పెసిఫికేషన్స్ ఉండే మొబైల్ దొరుకుతుంది. సరే, మన మ్యాటర్కి వచ్చేసి ఈ 2026 సెప్టెంబర్లో ఏ మొబైల్స్ రాబోతున్నాయి, ఏ మొబైల్స్ కోసం వెయిట్ చేయొచ్చు అనే దాని గురించి అయితే మాట్లాడదాం. మరి సెప్టెంబర్ అన్న వెంటనే మొబైల్స్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళలో పండగ ఎవరికి తెలుసా? ఐఫోన్ ఎవరైతే కొనుక్కోవాలనుకుంటారో వాళ్ళ కోసం అన్నట్టు. సో ఈసారి మనకు ఐఫోన్ 18 సిరీస్ కూడా రాబోతుంది. మరి ఈ ఐఫోన్ 18 సిరీస్ గురించి మాట్లాడితే లాస్ట్ టైం తోటి కంపేర్ చేసినప్పుడు ఈసారి డిజైన్లో అయితే పెద్ద మార్పులు ఉంటాయని చెప్పేసి నేను అనుకోవట్లేదు. కాకపోతే బ్యాటరీ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా, కెమెరా పరంగా కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అయితే చేస్తారు. ఎప్పుడు వాళ్ళు ఏదైతే స్ట్రాటజీ అప్లై చేస్తారో ఈసారి కూడా అదే ప్లే చేస్తారు. మరి ప్రైజింగ్ ఏముంటుంది అనేది చూడాలి. బేస్ వేరియంట్ ప్రైజింగ్ అలానే ఉంచేసి దానిలో ఎక్కువ స్టోరేజ్ వేరియంట్ ఉంటాయి చూసారా, వాటి సంబంధించిన ప్రైజెస్ పెరుగుతాయని చెప్పేసి లీక్స్ ద్వారా అయితే తెలుస్తుంది. సో మరి మీలో ఎంతమంది ఐఫోన్ 18 సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్లో రాయండి. ఐఫోన్ తర్వాత ఇంకొక మంచి మొబైల్ ఏంటి అంటే సామ్సంగ్ S26 FE. లాస్ట్ టైం వీళ్ళు S25 FE తీసుకొచ్చారు. ఆ మొబైల్ లాంచ్ అయినప్పుడు చాలా ఎక్కువ ప్రైజింగ్ ఉండే, నేను కూడా ఆ మొబైల్ని కొనొద్దు అనే చెప్పాను. కాకపోతే రాను ఆఫర్స్ వచ్చే కొద్దీ ఆ మొబైల్ ప్రైస్ అనేది 45,000కి వెళ్ళింది. సో 45,000కు ఆరంగా కొనుక్కోదగ్గ మొబైల్ లాగా మారింది, చాలా క్రేజ్ వచ్చేసింది. సామ్సంగ్ S26 FE లాంచ్ అయిన తర్వాత కూడా ఎక్కువ ప్రైజింగ్ ఉంటుంది. కాకపోతే రాను వాళ్ళు ఏం చేస్తారు, ఆ మొబైల్ సంబంధించిన ప్రైజింగ్ అనేది తక్కువ ఇస్తారు. కాబట్టి ఏ మొబైల్ అయినా సరే లాంచ్ అయిన వెంటనే కొనుక్కోకండి. మరి సామ్సంగ్ గెలాక్సీ S26 FE గురించి మాట్లాడితే Exynos 2500 ప్రాసెసర్ తోటి వచ్చే అవకాశాలు ఉన్నాయి. బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడితే 8000 mAh 7000 mAh దొరకవు. ఇక అదే 4900 mAh 5000 mAh బ్యాటరీ బ్యాకప్ తో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడితే 25 వదిలేసి 45కి వస్తారు. కాకపోతే సామ్సంగ్ లో మనం మెచ్చుకోదగ్గ విషయం ఏంటి అంటే ఒక్కసారి కొనుక్కుంటే 7 సంవత్సరాల పాటు అప్డేట్స్ ఇస్తారు. ప్లస్ దీనిలో బిల్డ్ క్వాలిటీ అనేది బాగుంటుంది, కెమెరా బాగుంటుంది, UI బాగుంటుంది. కాబట్టి ఈ మొబైల్ కోసం వెయిట్ చేయొచ్చు. IP రేటింగ్ కూడా ఉంటుంది, గ్లాస్ బిల్డ్ ఇచ్చేసేస్తారు. సో మొబైల్ అనేది డ్యూరబుల్గా ఉంటుంది. ఒకసారి కొనుక్కుంటే చాలా ఎక్కువ సంవత్సరాల పాటు వాడొచ్చు. కాకపోతే లాంచ్ అయిన వెంటనే కొనుక్కోకండి. దీని తర్వాత రెడ్మీ వాళ్ళు కూడా రెడ్మీ నోట్ 17 సిరీస్ని తీసుకొని రాబోతున్నారు. రెడ్మీ నోట్ 17 ప్రో ప్లస్ నోట్ 17 ఇట్లా అయితే తీసుకొని రాబోతున్నారు. మరి దీనిలో 9000 mAh బ్యాటరీ, 8000 mAh బ్యాటరీలతోటి మొబైల్స్ రాబోతున్నాయి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది తెలుసా? వీళ్ళన్నీ బాగానే ఇస్తున్నారు. కాకపోతే ప్రాసెసర్ గురించి మాట్లాడితే స్నాప్డ్రాగన్ 6 Gen 3, 6 Gen 4 ఇటువంటి ప్రాసెసర్లు ఇస్తారని చెప్పేసి తెలుస్తుంది. ఈ స్పెసిఫికేషన్స్ తోటి, అంటే ఈ ప్రాసెసర్ ఉన్న స్పెసిఫికేషన్స్ తోటి మొబైల్ అనేది 25,000కు అట్లా దొరికితే పర్లేదు. కానీ వీళ్ళు తీసుకెళ్ళి 35,000 లేకపోతే దానికంటే ఎక్కువ ప్రైజింగ్ పెట్టారనుకోండి, బ్యాటరీ ఒక్కదాన్ని వంకగా చూపించి, అంటే 900 mAh ఇస్తున్నాము, 800 mAh ఇచ్చేస్తున్నాము అని చెప్పేసి ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్లో చూసుకున్నట్టయితే రెడ్మీకి సంబంధించిన మొబైల్స్ అనేవి కొనుక్కోవడానికి జనాలు వెనకడుగు వేస్తున్నారు. వాటికి కాంపిటీషన్గా మంచి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఐక్యూ రూపంలో, రియల్మీ రూపంలో, వివో వాళ్ళు, ఒప్పో వాళ్ళు అందరూ కూడా మంచి ఫోన్స్ తీసుకొస్తున్నారు. కాబట్టి మరి వీళ్ళు ఏ ప్రైజింగ్లో ఈ మొబైల్ని తీసుకొస్తారు అనేది అయితే ఇక్కడ చూడాలి. ఒప్పో గురించి మాట్లాడితే ఒప్పో వాళ్ళు K15 సిరీస్ తీసుకొని రాబోతున్నారు. K15 Pro, K15 Pro Plus అని చెప్పేసి తీసుకొని వస్తున్నారు. అయితే లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన ఒప్పో K13 సిరీస్ చూసారా, చాలా బాగుండే. ఎవరైతే ఎస్పెషల్లీ గేమింగ్ కోసం ఒక మొబైల్ కొనుక్కోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇప్పటికి కూడా ఆ మొబైల్ అనేది బాగుంటుంది. అంటే మంచి ప్రైజింగ్లో మంచి ఫీచర్స్ని ప్రొవైడ్ చేశారు. సో మరి ఈ ఒప్పో K15 సిరీస్ని తీసుకొని రాబోతున్నారు. ఇది చూసుకున్నట్టయితే చిప్స్ రేట్లు పెరిగిన కారణంగా ప్రైజింగ్ మొత్తం పెరిగింది. కాబట్టి మరి ఈసారి వీళ్ళు ఏ ప్రైజింగ్లో ఈ మొబైల్ తీసుకొస్తారు అనేది అయితే చూడాలి. కాకపోతే పర్ఫార్మెన్స్ అయితే తోపిస్తున్నారు. ప్లస్ బ్యాటరీ బ్యాకప్ కూడా మనకు బేస్ వేరియంట్లో 8000 mAh బ్యాటరీతో పాటు 80W ఫాస్ట్ ఛార్జింగ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. K15 Proలో 7500 mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్. అదే K15 Pro Plus గురించి మాట్లాడితే 8000 mAh బ్యాటరీతో పాటు 100W ఫాస్ట్ ఛార్జింగ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. బేస్ వేరియంట్లో MediaTek Dimensity 7360 ప్రాసెసర్, నెక్స్ట్ దాంట్లో MediaTek Dimensity 9500S ప్రాసెసర్ని వాడతారని చెప్పేసి తెలుసు. దూరా చూసుకున్నట్టయితే గేమింగ్ ప్రకారం ఈ మొబైల్స్ అనేవి బాగానే ఉంటాయి. ప్రైజింగ్ ప్రకారం ఎట్లుంటాయి చూడాలి. అలానే షామీ వాళ్ళు షామీ 18 సిరీస్ తీసుకొని రాబోతున్నారు. షామీ గురించి మాట్లాడినట్టయితే వీళ్ళు ఫ్లాగ్షిప్ లెవెల్లో ఈ మొబైల్స్ తీసుకొస్తున్నారు. కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చినప్పుడు కెమెరా పర్ఫార్మెన్స్ బాగుండే. ప్రాబ్లం ఏమవుతుంది అంటే వీళ్ళకి ఆల్టర్నేటివ్గా, అంటే ఇప్పుడు 50,000 పెట్టిన తర్వాత జనాలు
శాంసంగ్ మొబైల్ కొనుక్కోవాలనుకోను, ఐఫోన్ మొబైల్ కొనుక్కోవాలనుకోను ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ షామీకి సంబంధించిన మొబైల్ కొనుక్కోవడానికి కొంచెం బ్యాక్ స్టెప్ ఇస్తారు. మరి జనరల్గా వీళ్ళు తీసుకొచ్చినప్పుడు ప్రాసెసర్ అనేది టాప్ లెవెల్ ప్రాసెసర్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది, మిగతా అన్ని విషయాలు బాగుంటాయి. ప్రైజింగ్ ఏముంటుందో చూడాలి. అలానే ఇన్ఫినిక్స్ వాళ్ళు GT50 Pro అని చెప్పేసి మొబైల్ తీసుకొని రాబోతున్నాం. MediaTek Dimensity 8400 ప్రాసెసర్ దీనిలో ఉంటుంది. అంటే లాస్ట్ టైం వీళ్ళు ప్రీవియస్గా తీసుకొచ్చిన జనరేషన్ అంటే GT సిరీస్ మొబైల్స్లో స్పెసిఫికేషన్స్ బాగుండే, ప్రైజింగ్ కూడా డీసెంట్గానే పెట్టారు. మరి నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ప్రైజింగ్లు అనేవి అన్ని మొబైల్స్ వాళ్ళు పెంచేస్తున్నారు, అన్ని మొబైల్ కంపెనీస్ వాళ్ళు పెంచేస్తున్నారు కాబట్టి మరి వీళ్ళు ఏం చేస్తారో చూడాలి. 144 Hz రిఫ్రెష్ రేట్, 6500 mAh బ్యాటరీ, 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ తోటి ఈ మొబైల్ రాబోతుంది. దీంతో పాటే మన ఇండియాలో కాదు కానీ చైనాలో వివో X500 సిరీస్ని తీసుకొని రాబోతున్నారు. ఈ వివో X సిరీస్ గురించి మాట్లాడితే కెమెరా అనేది తోపు ఉంటుంది. కెమెరా కోసమే జనరల్గా ఈ మొబైల్స్ అనేవి కొనుక్కుంటుంటారు. అంటే మిగతా బాగుండవని కాదు, ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్లో అన్ని మొబైల్స్ తోటి కంపేర్ చేసినప్పుడు ఫొటోస్ అనేవి ఎక్సలెంట్ క్యాప్చర్ అవుతూ ఉంటాయి, పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. మరి ఈ సెప్టెంబర్లో చైనాలో అయితే వీటిని తీసుకొని రాబోతున్నారు. దీంతో పాటు పోకో వాళ్ళు గ్లోబల్గా పోకో F9 అల్ట్రా అని చెప్పేసి 2 మొబైల్స్ అయితే తీసుకొని రాబోతున్నారు. స్నాప్డ్రాగన్ ఎలిట్ Gen 5 దీనిలో యూజ్ చేస్తారు. 100 mAh బ్యాటరీ ఒక దాంట్లో ఉంటే 8050 mAh బ్యాటరీ ఇంకో దాంట్లో ఉండబోతుంది. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ సెప్టెంబర్లో రాబోతున్న మంచి మంచి మొబైల్స్. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒకవేళ ఈ మధ్య కాలంలో మీరు కొత్త మొబైల్ కొనుక్కోవాలి అనుకుంటే డెఫినెట్లీ ఆగండి. నేను ఆగమనేది కొత్త మొబైల్స్ వస్తాయని చెప్పేసి కాదు, మనకు త్వరలోనే ఆఫర్స్ వస్తాయని చెప్పేసి. మరి ఈ ఆఫర్స్లో మనకు ఎంతో కొంత తక్కువ ధరలో దొరుకుతాయని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.